హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ఏపీ టెట్ డిఎస్సి సిలబస్ పై ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనేవి ఉంటాయి. సో ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన పాత క్లాసెస్ అన్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియో చేయడానికి గల రీజన్ ఏంటంటే, ఎందుకంటే ఇది మహాసముద్రం కదా అని వదిలేయద్దు. ప్రతి ఒక్క మార్కు కూడా, ప్రతి అర మార్కు కూడా మన జీవితాన్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి నాకు ఉన్న పరిజ్ఞానం మేరకు నేను చదివిన అంశాలు, నాకు వచ్చిన అంశాలు, నేను 3 డిఎస్సీలు రాశాను. 3 డిఎస్సీలో కూడా నేను ఏం చదివాను, నాకు ఏమొచ్చాయి అనేది కొంత అవగాహన ఉంది. కాబట్టి దాని ప్రకారం నేను ఇవైతే చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కువగా మీకు చదివే టైం ఉన్నా సరే చదువుకోవచ్చు. ఇప్పుడైతే ఇక్కడ ఇచ్చిన 19తో పాటు ఇంకొక 4-5 టాపిక్స్ నేను యాడ్ చేయడం జరిగింది. సో టోటల్గా 23-24 టాపిక్స్ అయితే నేను చెప్పాను. ఈ టాపిక్స్ ని మీరు చదువుకొని వెళ్ళిపోతే సేఫ్ గా ఉంటారనమాట, జీకే పరంగా కూడా. నాకైతే మొన్న 8 మార్క్స్ కదా 2025 డిఎస్సి, నాకు 5కి అబోనే వచ్చాయి. ఎన్ని వచ్చాయని కరెక్ట్ గా గుర్తులేదు, బట్ బాగానే చేయగలిగాను. నేను ఈ టాపిక్సే చదువుకొని వెళ్ళిపోయాను అనమాట. ఒకసారి చూద్దాం. అంటే ప్రతిసారి ఇవే ఇస్తారని కాదు, కానీ రిపీటెడ్ గా వీటిలోంచి వస్తాయి. ఓకేనా? దేశాలు, రాజధానులు, కరెన్సీ, దేశాలు, పార్లమెంట్లు, దేశాలు, జాతీయ చిహ్నాలు, మన భారత జాతీయ చిహ్నాలు, వాటికి ఉండే ప్రాముఖ్యత, అవి వచ్చిన ఇయర్స్. ఓకేనా? డేట్స్ అంటే ప్రతి సంవత్సరంలో, ప్రతి నెలలో కొన్ని ముఖ్యమైన తేదీలు ఉంటాయి, వాటికి కొన్ని ప్రాముఖ్యతలు ఉంటాయి, అవి చదువుకోవాలి. వ్యక్తులు, బిరుదులు, అలాగే కొంతమంది వ్యక్తులు నినాదాలు ఇస్తూ ఉంటారు. అలాగే కొంతమంది పితామహులు ఉంటారనమాట. ఒక్కొక్క శాస్త్రానికి ఒక పితామహులు ఉంటారు. అవి ఆ తర్వాత నగరాలు, కొన్ని ప్రదేశాలకి పాత పేర్లు, కొత్త పేర్లు, మారు పేర్లు అనేవి ఉంటాయి. అలాగే ఆ ప్రదేశానికి కొన్ని ప్రాముఖ్యతలు కూడా ఉంటాయి, అవి కూడా చదువుకోవాలి. అంశము, అధ్యయన శాస్త్రం అంటే ఇప్పుడు కీటకాల అధ్యయన శాస్త్రం ఇలా ఉంటాయి కదా. సో అలాంటి అధ్యయన శాస్త్రాలు కూడా చదువుకోవాలన్నమాట. పరికరాలు, వస్తువులు, కనుగొన్న వ్యక్తులు, కొన్ని వస్తువుల్ని కనుక్కున్న వ్యక్తుల గురించి కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వివిధ ప్రదేశాల ప్రాముఖ్యత చెప్తాను కదా. నెక్స్ట్ నదుల గురించి అడగడానికి అవకాశం ఉంటుందండి. అంటే ఒక నది ఇచ్చి అది పుట్టిన ప్రదేశం, అది ఎక్కడ కలుస్తుంది, దాని ఉపనది ఏంటి, అలాగే ఆ నదీ తీర నగరాలు ఏంటి. అంటే కేవలం మన భారతదేశంలోనే కాకుండా నదీ తీర నగరాలన్నిటి దగ్గర కూడా చదువుకోవడానికి చూడాలన్నమాట. ఓకేనా? అలాగే వాటి ఇతర పేర్లు కూడా ఉంటూ ఉంటాయి అవి. తర్వాత రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు, ప్రధానులు, ముఖ్యమంత్రులు, వీళ్ళ వరుస క్రమం. అంటే ఫస్ట్ ఎవరు, తర్వాత ఎవరు, ప్రెసెంట్ ఎన్నో అతను, అలా అడుగుతారనమాట. సో ఆర్డర్ ని గుర్తు పెట్టుకోవాలి. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఉన్న వాళ్ళందరిది గుర్తు పెట్టుకోవాలి. నెక్స్ట్ క్రీడా రంగం అనమాట. ఎక్కువగా మనకి క్రీడల నుంచి వస్తుంది అనమాట. అంటే క్రీడల్లో ఇచ్చే అవార్డులు ఏంటి, ఆ క్రీడల్లో కొన్ని వస్తువులు వాడతారు, ఆ వస్తువులు కొన్న పేర్లేంటి, వాడే వస్తువులేంటి, లేదా ఒక పరికరం ఇచ్చి అది ఏ క్రీడలో వాడతారు, ఇలా అడగడానికి అవకాశం. కొన్ని కప్పులు ఉంటాయి, తెలుసు కదా మీకు, ఆ కప్పు ఏ క్రీడకి సంబంధించి, ఇలా అడుగుతారనమాట. ఓకేనా? అలాగే మనకి క్రీడా రంగంలోనే మనకి ఏషియన్ గేమ్స్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. ఓకేనా? నెక్స్ట్ అవార్డులు అన్నానంటే అన్ని అవార్డులు ఇంకొస్తాయి అనమాట. ఓకేనా? క్రీడా రంగానికి కావచ్చు, మామూలు సినిమా రంగానికి కావచ్చు, ప్రతి దానికి కూడా. ఓకేనా? నోబెల్ కావచ్చు, ఏదైనా సరే, పద్మశ్రీ కావచ్చు, అన్ని అవార్డులు. నెక్స్ట్ సాంస్కృతిక అంటే నృత్యాలు. ఇప్పుడు ఒక్కొక్క నృత్యం అనేది ఒక్కొక్క ప్రదేశంలో ఉద్భవించింది, సో అవన్నీ కూడా చూడాలి. అలాగే కొన్ని నృత్యాలు అనేవి ఒకే ఒక ప్లేస్ కి ఫేమస్ గా ఉంటాయి. అవి యుఎన్ఓ లాంటి సంస్థలు, వివిధ సంస్థలు, అవి వాటి కార్యాలయాలు, ఇది ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే అవి ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి, వాటికి ఫస్ట్ ఎవరు చైర్మన్ గా ఉన్నారు, ప్రెసెంట్ ఎన్నో అతను ఉన్నారు, ఇలాంటివన్నీ కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత పంచవర్ష ప్రణాళికల కోసము, ఆ తర్వాత రైల్వే జోన్స్, పోస్ట్ గురించి, విమానాశ్రయాల గురించి. తర్వాత మొట్టమొదటి వ్యక్తులు ఎవరు, ఇండియాలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, మొట్టమొదటి వ్యక్తులు ఎవరైనా అడగడానికి ఉంటుంది. తర్వాత వివిధ కమిషన్ల కోసం అడుగుతారనమాట. వీటితో పాటు ఇంకా అడగడానికి అవకాశం ఉన్నది ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఎబ్రివేషన్స్ ఉంటాయి చూసారా, అలాంటి ఎబ్రివేషన్స్ అడుగుతారు. అలాగే కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భోపాల్ గ్యాస్ దుర్ఘటన కావచ్చు, జలియన్ వాలాబాగ్ కావచ్చు, అలాంటి సంఘటనలు జరిగినప్పుడు అవి ఎప్పుడు జరిగాయి, ఎక్కడ జరిగాయి, వాటి పరిణామాలు, దాని గురించి అడగడానికి అవకాశం ఉంటుంది. అలాగే గ్రహాలు, ఉపగ్రహాలు, వాటికి ఉన్న అపహేలి, పరిహేలి, ఇలాంటి విషవత్తులు, ఇలాంటి
రిలేటెడ్ గా అడగడానికి, అంటే సౌర కుటుంబం గురించి చదువుకోవాలి. తర్వాత కాలమానం గురించి కూడా అడగొచ్చు, అంటే ప్రామాణిక రేఖాంశం. తర్వాత అంటే ఒక 4 ఆప్షన్స్ ఇచ్చి భారత ప్రమాణ కాలము, దీని యొక్క స్థానిక కాలం, ఇలాంటివి అడగడానికి కూడా అవకాశం ఉంటుంది. క్యాలెండర్ అంటే అప్పటి నుంచి ఏ క్యాలెండర్ ని ఫాలో అవుతున్నాము, అలాంటి విషయాలు అడగడానికి అవకాశం ఉంటుంది. అలాగే అలాగే ఇప్పుడు సభలు ఉంటాయి కదా, రాజ్యసభ, లోక్సభ అని, అందులో ఎంతమంది వ్యక్తులు ఉంటారు ఏంటి, అలాంటివి కూడా అడగడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో టోటల్గా అయితే ఈ ఐటమ్స్ని కొంచెం ఎక్కువగా చూసుకొని టచ్ చేసుకుంటా వెళ్ళిపోతే మ్యాక్సిమం స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటంటే, మొన్న మీరు లాస్ట్ డిఎస్సిలో చూస్తే రీసెంట్ కూడా అందులో అడగడం జరిగింది. ఇదేమి ఆఫ్లైన్ కాదు కాబట్టి, ఆన్లైనే కాబట్టి అది పేపర్ అనేది ముందుకుండానే తయారవుతుంది కాబట్టి రీసెంట్ గా వచ్చినవి కూడా మనకి అడుగుతారు. కాబట్టి ఒక 6 నెలల ముందు నుంచి మనం చదువుకొని వెళ్ళిపోతే చాలా అనమాట. ఎందుకంటే మనకి ఇప్పుడు అంత టైం కూడా లేదు కాబట్టి. ఇప్పుడు మీరు డిసెంబర్ 1 నుంచి చదివారు అనుకోండి, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చిలో సగం రోజులు అవుతాయి, మార్చిలోనే ఎగ్జామ్ అయిపోతాయి. ఇప్పుడు ఎన్ని నెలలు అయినట్టు, ఒక 3 మంత్స్ మీరు కవర్ చేస్తారు. ఇంకా అంతకు ముందు ఒక 3 మంత్స్ చదువుకుంటే చాలా అనమాట. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ సరిపోతుంది. ఓకేనా. సో ఈ విధంగా అయితే చదువుకోండి కరెంట్ అఫైర్. డైలీ అంటే ఎక్కడో మ్యాగజైన్స్ తీసి అదంతా చదివేంత టైం మనకు ఉండదు. నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే, ఏ రోజు పేపర్ ఆ రోజు చూసి, ఏ రోజు బిట్లు ఆ రోజు ఒకసారి అలా ఆడుతూ పాడుతూ చదివేసి మళ్ళీ రేపు అవి రివిజన్ చేసి అలా డైలీ రివిజన్ చేస్తుంటే వాటి కోసం ఎక్కువ బ్రెయిన్ స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం ఉండదు అనమాట. ఈజీగా గుర్తుండిపోతాయి. అలా కాకుండా నెల మొత్తము కూడా ఒకేసారి కూర్చొని నోట్స్ రాసుకుంటాము, చదివేస్తాము అప్పటికప్పుడే, నెలదంతా కూడా ఒకసారి బ్రెయిన్ లోకి ఎక్కించేస్తామంటే అది సబ్జెక్ట్ మ్యాటర్ కాదు కాబట్టి అంత వేగం గుర్తుండదు, ఎక్కదు, టైం వేస్ట్ అయిపోతుంది. సో ఏ రోజు దారో చదువుకుంటే బెటర్ అనమాట. ఆల్రెడీ మనము ఇంతకు ముందు 3 మంత్స్ది చదివున్న వాళ్ళైతే ఓకే, చదవని వాళ్ళైతే ఇప్పటి నుంచి కొంచెం కొంచెంగా చదవడానికి ట్రై చేయండి. ఇప్పటి నుంచి ఏ రోజు దారో చదవడానికి ట్రై చేయండి. ఓకేనా. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఈ అంశం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. మన ఛానల్లో అన్ని సబ్జెక్టుల మీద చాలా వరకు క్లాసెస్ ఉన్నాయి, అన్ని ఫ్రీనే. మీరు ఒక్కసారి ప్లేలిస్ట్ లో ప్రతి సబ్జెక్ట్ కి సపరేట్ గా పెట్టున్నాను, చూసి యూస్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.